ఓకేమ్మా, మన ఈరోజు బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా డెరైవ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఐడియల్ గ్యాస్ మన లాస్ట్ క్లాస్లో ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ గురించి చెప్పుకున్నామండి. ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్, ఆల్ఫా బీటా గామా రిలేషన్స్, ఆల్ఫా ఇస్ట్ బీటా ఇస్ట్ గామా ఈక్వాలిటీ 1:2:3. నెక్స్ట్ వన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ ఉంటాయి, కానీ మీకు సిలబస్లో లేదు అందుకని చెప్పట్లేదు. ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ కూడా ఉంటాయండి, దాని డెరివేషన్స్ కూడా ఉంటాయి, అది మీకు సిలబస్ లేదు కూడా చెప్పట్లేదు అంతే. కానీ ఏదో 2 మార్క్స్ క్వశ్చన్లు ఉన్నాయి చెప్తాము, అది డెప్త్గా ఏం లేదు. నెక్స్ట్ వన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్. ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్, ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్లో మనకి గ్యాసెస్ అనేటువంటి ఏ విధంగా ఎక్స్పాండ్ అవుతుందని చెప్పడం కోసం ఈ ఇద్దరు సైంటిస్టులు అండి, బాయిల్స్ అనే సైంటిస్ట్ ఒకడు, చార్లెస్ అనే సైంటిస్ట్ ఒకడు, ఈ బాయిల్స్లో చార్లెస్ లాస్ అనేటువంటివి అప్లై చేశారు. కూర్చోండి అండి. ఓకే, మా బెంచ్లో కూర్చోండి, ముగ్గురు కూర్చోచ్చు కదా అంతే. చూడండి, ఫస్ట్ వన్ బాయిల్స్ లా, ది ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్లో టాపిక్ అండి ఇది. ఫస్ట్ వన్ బాయిల్స్ లా. బాయిల్స్ అంటే ఏంటి, చార్లెస్ అంటే ఏంటి, చార్లెస్ ఫస్ట్లో సెకండ్ లా కూడా ఉంది. విచ్ లాస్ ఈజ్ బెటర్, విచ్ లాస్ ఈజ్ బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయిల్స్ లా. బాయిల్స్ లాలో టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ given mass of volume of gas is inversely proportional to pressure of the gas. At a constant temperature, given mass of volume of the gas is inversely proportional to pressure of the gas. So V proportional to 1 by P. PV equal to constant. P1 V1 equal to P2 V2. So this is the Boyle's law statement. All chemistry lo chundadu. At a constant temperature, given mass of volume of the gas is inversely proportional to pressure of the gas. So V proportional to 1 by P, PV equal to constant, P1 V1 equal to P2 V2. Second law, Charles second law. Charles second law తీసుకున్నప్పుడు, చార్లెస్ సెకండ్ లాకి వచ్చినప్పుడు ఇక్కడ మనకి 2 లాస్ ఉంటాయి. ఫస్ట్లో కాన్స్టెంట్ ప్రెజర్, పి కాన్స్టెంట్, ప్రెజర్ కాన్స్టెంట్ అండి. రెండోది వి కాన్స్టెంట్, వాల్యూమ్ కాన్స్టెంట్, వాల్యూమ్ కాన్స్టెంట్. చూడండి, ఎట్ ఏ కాన్స్టెంట్ ప్రెజర్ గివెన్ మాస్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ వి directly proportional to absolute temperature of the gas. Absolutely temperature of the gas. Absolute temperature of the gas. So here V by T equal to constant. V1 by T1 equal to T2. V2 by T2. Okay. At a constant pressure, given mass of volume of the gas is directly proportional to absolute temperature of the gas. Absolute temperature means Kelvin temperature. Kelvin temperature. The second one, Charles second law. At a constant volume, given mass of pressure of the gas, given mass of pressure of the gas is directly proportional to absolute temperature of the gas. Absolutely temperature of the gas. P by T equal to constant. P1 by T1 equal to P2 by T2. So this is the Charles second. So in which gases obeys the Boyle's law and Charles laws? This type of gas is called ideal gases. Ideal gases. ఏ గ్యాసెస్ అయితే బాయిల్స్ లా చార్లెస్ లా ఒబే చేస్తాయో అటువంటి గ్యాసెస్ మనం ఐడియల్ గ్యాస్ అంటారు. Real gases behave like ideal gases at low pressure and high temperature. At low pressure and high temperature. Low pressure and high temperature దగ్గర రియల్ గ్యాసెస్ ఐడియల్ గ్యాసెస్గా బిహేవ్ చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ డిరైవ్ చేద్దామండి. ఓకే, ఇంతవరకు అందరికి అర్థమైందా? 3 స్టేట్మెంట్స్, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. క్లియర్? నెక్స్ట్ వన్. సో లెట్ us take one mole of gas. 1 mole of gas, initial pressure is P0, volume is V0, temperature is T0. అన్ని ఇనిషియల్గా తీసుకుందాం. ఇట్ ఈస్ చేంజ్ ఆఫ్ చార్లెస్ సెకండ్ లా. ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్, వాల్యూమ్ ఈజ్ చేంజ్, టెంపరేచర్ ఈజ్ చేంజ్. చార్లెస్ సెకండ్ లా.
second law. Next one, according to Boyle's law, T is constant, comparison of T is constant, pressure is change, volume is also change. So here Boyle's law అని చెప్పచ్చు. ఇప్పుడు మనం చూడండి, సో లెట్ us take one mole of gas. Initial pressure is P0, volume is V0, temperature is T0. Here pressure is constant, change of volume V0 to V dash, change of volume V0 to V dash. At the same time temperature change T0 to T, T0 to T. Second one, here comparison of both equations. T is constant, Boyle's law. So pressure is change P0 to P, volume is change V0 to V, V0 to V. సో ఇక్కడ ఈ విధంగా చేంజెస్ అనేటువంటివి ఫామ్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు మనం చూద్దామండి. అకార్డింగ్ టు చార్లెస్ సెకండ్ లా ప్రకారం, సెకండ్ ఏంటి? P by T ఈక్వల్ టు చార్లెస్ ఫస్ట్ లా అండి. ఇక్కడ రాసిన చార్లెస్ ఫస్ట్ లా ప్రకారం అవుతుంది. ఇది మనం తిప్పి రాసాం అన్నట్టుగా. మన చార్లెస్ సెకండ్ లా ఏది కాన్స్టెంట్? కరెక్ట్, సెకండ్ లా P కాన్స్టెంట్ కదా. P కాన్స్టెంట్ అంటే వాల్యూమ్ చేంజ్ అవుతుంది అంతే. ఫస్ట్ లైన్ బోర్డు ప్రకారం ఫస్ట్ లైన్ తిప్పి రాసింది నేను. చూడండి, ఇప్పుడు P కాన్స్టెంట్ కాబట్టి ఇందులో వేరియబుల్స్ ఏంటి? V0, T0, V డాష్, T డాష్. అంటే ఫస్ట్ లా ప్రకారం V by T ఈక్వల్ కాన్స్టెంట్ కాబట్టి అది రాసి చూడండి. V0 by T0 ఈక్వల్ టు V డాష్ by T. అంటే వేరియబుల్స్ రేషియో, ఈ వేరియబుల్స్ రేషియో అనేటువంటిది కాన్స్టెంట్గా ఉంటుందని చెప్పాడు. V by T ఈక్వల్ టు కాన్స్టెంట్. సో దీని నుంచి మనం V డాష్ ఈక్వల్ టు V0 T by T0 అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే V0 T by T0, ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఇక్కడ బాయిల్స్ లా టెంపరేచర్ కాన్స్టెంట్ అండి. PV ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి PV ఈక్వల్ కాన్స్టెంట్ అంటే ఈ వేరియబుల్స్ ఈక్వల్ ఇంటూ దిస్ వేరియబుల్స్ బోత్ ఆర్ ఈక్వల్. సో P0 V డాష్ ఈక్వల్ టు PV, V డాష్ ఈక్వల్ టు PV by P0, ఈక్వేషన్ నెంబర్ 2. సో 1 ఈక్వల్ టు చేయండి, 1 ఈక్వల్ టు 2, 1 ఈక్వల్ టు 2. ఇక్కడ వీడియో వచ్చింది, ఇక్కడ వీడియో వచ్చింది కదా మరి. సో V0 T by T0, PV by P0. ఒకసారి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. ఆర్డర్ని మార్చుకోవడానికి మనం P0 V0 by T0 ఈక్వల్ టు PV by T. సరిపోయిందా? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే జీరో ఆర్డర్లా ఉంది, జస్ట్ లైక్ ఫస్ట్ ఆర్డర్లా ఉందండి. ఇది జస్ట్ లైక్ ఫస్ట్ ఆర్డర్. అంటే మనం చూడండి, ఎటువంటి ఆర్డర్ లేకపోతే చూడండి, ఇక్కడ PV ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్నాడు. కాన్స్టెంట్ అయినప్పుడు ఆర్డర్ రాస్తాం. దీనికి రివర్స్ ఏమవుతుంది? ఆర్డర్లో ఉంటే కాన్స్టెంట్ రాయొచ్చుగా. వెరీ సింపుల్ లాజిక్. PV ఈక్వల్ టు కాన్స్టెంట్ అయినప్పుడు ఇది ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, ఇది జీరో ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ ఏదైనా తీసుకోవచ్చు మనం. కాబట్టి జీరో ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్లో ఉంది కాబట్టి సో మనం ఈ రెండింటిని కాంబినేషన్లో మనం రాస్తామంటే PV by T ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే ఆర్డర్లెస్ రాశారు. ఇప్పుడు జీరో ఆర్డర్ కాదు, ఫస్ట్ ఆర్డర్ కాదు. ఇంకా వన్ ఆఫ్ ది కాన్స్టెంట్ తీసుకోవాలి కాబట్టి సో PV by T ఈక్వల్ టు NR, PV ఈక్వల్ టు NRT. So this is called ideal gas equation. This is called ideal gas equation. Here N is the number of moles of a gas. R is the real gas constant. So P pressure, V volume of the gas, T temperature of the gas,
టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్ అని చెప్పచ్చు. సో దీన్ని మనం PV ఈక్వల్ టు NR దీన్ని మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ చెప్తాం. ఓకే అమ్మా. కెమిస్ట్రీలో డెరివేషన్ గురించి తేడా ఉంటుంది, ఫిజిక్స్లో డెరివేషన్ ఎలా ఉంటుంది? ఏది ఈజీగా ఉంది? కెమిస్ట్రీ ఈజీగా ఉంది, ఫిజిక్స్ ఈజీగా ఉందా? చెప్పండి, ఏం డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవు కదా. అంటే ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. సో విచ్ లా ఈజ్ బెటర్? మన ఈడెన్ టాపిక్లో ద పర్పస్ ఆఫ్ థర్మామీటర్ తీసుకున్నాం అనుకోండి. థర్మామీటర్ అనేటువంటి ఏ పర్పస్, ఏ లా ప్రకారం పనిచేస్తుంది అని తీసుకున్నాం అనుకోండి. బాయిల్స్ లాలో వాల్యూము P ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉన్నాయి, టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంది. నువ్వు థర్మామీటర్ ఉపయోగించి ఏం మెజర్మెంట్ చేస్తున్నావు? టెంపరేచర్ మెజర్మెంట్ చేయాలా అంటే థర్మామీటర్కి సెట్ అవ్వదు, బాయిల్స్ సెట్ అవ్వదు. ఇప్పుడు చార్లెస్ ఇది ఫస్ట్ లా అండి, రివర్స్లో రాసాను నేను. ఇది ఫస్ట్ లా, ఇది సెకండ్. అర్థమైందండి? రివర్స్ రాసాను. ఫస్ట్ లా, సెకండ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెకండ్లో తీసుకుంటే ప్రెషర్ కాన్స్టెంట్ అండి, వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టెంపరేచర్. అంటే వాల్యూమ్ చేంజ్ అవుతుంటే టెంపరేచర్ చేంజ్ అవుతుంటుంది. సో థర్మామీటర్లో ఏముంటుంది? యాక్చువల్గా మనకి థర్మామీటర్లో మెర్క్యూరీ ఉంటుందండి. మెర్క్యూరీ అనేటువంటిది, మెర్క్యూరీకి లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే ఆల్ఫా వాల్యూ కాన్స్టెంట్గా ఉంటుంది అన్నమాట. అంటే ఒకేలా లీనియర్గా ఎక్స్పాండ్ అవుతుంటుంది. అంటే ఒక టెంపరేచర్ రైజ్ అయింది, ఒక టెంపరేచర్, దానికి ఎక్స్పాన్షన్ ఆఫ్ ది మెర్క్యూరీ ఒక యూనిట్ క్వాంటిటీ అంటే ఈక్వల్ క్వాంటిటీ ఉంటుంది అన్నమాట. ఒక టెంపరేచర్కి ఎంతైతే ఎక్స్పాండ్ అయ్యిందో నెక్స్ట్ టెంపరేచర్ కూడా అంతే ఎక్స్పాండ్ అవ్వదు. అందుకని ఇక్కడ వాల్యూమ్ చేంజ్ చేస్తూ టెంపరేచర్ని మెజర్మెంట్ చేస్తాం. మనకు థర్మామీటర్ తీసుకుంటే మనకి ఎలా ఉంటుంది? థర్మామీటర్ ఇక్కడ ఇందులో మెర్క్యూరీ ఉంటుంది. అంటే ఇదంతా కూడా ఎంటీ స్పేస్ ఉంటుందండి. ఈ మెర్క్యూరీ ఎక్స్పాండ్ అవుతుంది అన్నమాట. అలా పాయింట్ మెర్క్యూరీ ఎక్స్పాండ్ అవుతుంది. దీని మీద నెంబర్స్ ఉంటాయి, స్కేల్స్. సో మనకి నార్మల్ టెంపరేచర్ 98.4 డిగ్రీ సెల్సియస్ వరకు ఎక్స్పాండ్ అయ్యింది అనుకోండి, నో ఫేవర్, నార్మల్గా ఉందండి. ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ మెర్క్యూరీ అనేటువంటిది కొంచెం ఎక్కువ ఉందనుకోండి, 99 వస్తే ఫేవర్ అని. అలా ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ మెర్క్యూరీ ప్రకారమే మన థర్మామీటర్ అనేటువంటిది పనిచేస్తుంది. మరి చార్లెస్ ఫస్ట్లో తీసుకుంటే వాల్యూమ్ కాన్స్టెంట్, ప్రెషర్ వేరియబుల్. అంటే ఈ నార్మల్ థర్మామీటర్లో వాల్యూమ్ అనేటువంటిది ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ ప్రెషర్ కాన్స్టెంట్ V ప్రపోర్షనల్ టు T. V వాల్యూమ్, ఈ వాల్యూమ్ ఇది ఏది ఆక్యుపై చేస్తుందండి? మెర్క్యూరీ ఎక్స్పాండ్ అవుతుంది ఆ వాల్యూమ్లో. T కాన్స్టెంట్గా ఉంటుంది. మరి ఇక్కడ ప్రెషర్ చేంజ్ అవుతుంది, వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి థర్మామీటర్ సెట్ అవుద్దా? థర్మామీటర్కి సెట్ అవ్వదండి. థర్మామీటర్ వర్కింగ్ ప్రిన్సిపల్ థర్మామీటర్ తీసుకుంటే చార్లెస్ సెకండ్ లా అని చెప్పచ్చు. ఓకే, ఎన్ని డౌట్స్? నో డౌట్స్? క్లియర్? ఎన్ని డౌట్స్ అడగండి, ఒకసారి చెప్తాను, బ్రీఫ్ చూడండి. బాయిల్స్ లా, at a constant temperature given mass of volume of the gas is inversely proportional to pressure of the gas. V proportional to 1/P, PV equal to constant, P1 V1 equal to P2 V2. Charles second law, at a constant pressure given mass of volume of the gas is directly proportional to absolute temperature of the gas. Absolutely temperature of the gas, T. So V proportional to T, V by T equal to constant, V1 by T1 equal to V2 by T2. Charles first law, at a constant volume given mass of pressure of the gas is directly proportional to Kelvin temperature లేదా absolute temperature. Kelvin temperature and absolute temperature both are equal. కాబట్టి so P by T equal to constant, P1 by T1 equal to P2 by T2. In which gases obeys the Boyle's law and Charles law? This type of gas is called ideal gases. Real gases behave like an at high temperature and low pressure. It is behave like an ideal gases. Real gases behave like an ideal gases at high temperature and low pressure. So let us take 1 mole of gas. Initial pressure is P0, volume is V0, temperature is T0. So this is the 1 mole of gas. N equal to 1 mole. So change of temperature T0 to T, volume V0 to V dash, but pressure is constant. Charles second law. Okay, so దీని ప్రకారం తీసుకుంటే V0 ఈక్వల్ టు V dash, T0 ఈక్వల్ టు T. సో కాన్స్టెంట్ టర్మ్స్ని
వదిలేసి రిమైనింగ్ టర్మ్స్ యొక్క రేషియో అనేటువంటిది ఈక్వల్గా తీసుకోవాలండి. సో చార్లెస్ లా ప్రకారం వాల్యూమ్ బై టెంపరేచర్ అనేటువంటి కాన్స్టెంట్ కాబట్టి సో రిమైనింగ్ టర్మ్స్ V0/T0 V'/T తీసుకోవాలి. సో V0/T0 ఈక్వల్ టు V'/T రెండు ఈక్వల్ చేసుకుంటే V' వచ్చింది ఈక్వేషన్ నెంబర్ 1 ఈ లా ప్రకారం. మరి బాడీస్లో తీసుకోండి, బాడీస్లో టెంపరేచర్ కాన్స్టెంట్, రిమైనింగ్ వేరియబుల్స్ ఆర్ ఈక్వల్. PV ఈక్వల్ టు కాన్స్టెంట్, P0 V' ఈక్వల్ టు PV, P0 V' ఈక్వల్ టు PVకి ఈక్వల్. సో P0 V' ఈక్వల్ టు PV, V' ఈక్వల్ టు PV/P0 ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ V' వచ్చింది, ఇక్కడ V' వచ్చింది కాబట్టి రెండు ఈక్వల్ చేసుకున్నామండి. ఈక్వల్ చేసుకుంటే మనకి ఫైనల్గా PV ఈక్వల్ టు nRT అనేటువంటి ఈక్వేషన్ ఫామ్ అయింది. దీన్ని మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటారు. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో ఇది 8 మార్క్స్ క్వశ్చన్ అండి. ఏమి ఉండదు ఈ క్వశ్చన్, ఏముందా ఏముండదు. కాబట్టి మీరు కొంచెం దృష్టి పెట్టి చదవండి.